హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము టైంని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. టైం అనేది హిందీలో చెప్పాలి అంటే ముందు మనకి కొన్ని నెంబర్స్ అనేవి తెలియాలి. మనకి 1 to 12 నెంబర్స్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. అప్పుడు మనకి అవర్స్ అనేవి తెలుస్తాయి. మినిట్స్ కూడా హిందీలో రావాలి అంటే 1 to 60 నెంబర్స్ అనేది నేర్చుకోవాలి. హిందీలో నెంబర్స్ ఎలా చెప్పాలో నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. మనకి 1 to 12 నెంబర్స్ అనేది తెలిస్తే అవర్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. అలాగే మినిట్స్ తెలియాలి అంటే 1 to 60 నెంబర్స్ అనేవి తెలియాలన్నమాట. 1 to 60 నెంబర్స్ పర్ఫెక్ట్గా తెలియకపోయినా మనకి అట్లీస్ట్ కౌంటింగ్ బై 5 అంటే 5, 10, 15, 20, 25 ఇలా వీటిని హిందీలో ఏమంటామో తెలుసుకున్నా సరే మనకి సరిపోతుంది అనమాట. అవర్స్ కోసం 1 to 12 నెంబర్స్ రావాలి ఫ్రెండ్స్. అలాగే ఈ కౌంటింగ్ బై 5 ఒక 12 నెంబర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. 5, 10, 15, 20 అలా 60 వరకు ఒక 12 నెంబర్స్ నేర్చుకున్నా సరే సరిపోతుంది అనమాట. ముందు మనం స్పీడ్గా ఈ 1 to 12 నెంబర్స్ అలాగే కౌంటింగ్ బై 5 అనేవి నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ బిగిన్. 1 1 1 1 2 2 2 2 3 3 3 3 4 4 4 4 5 5 5 5 6 6 6 6 7 7 7 7 8 8 8 8 9 9 9 9 10 10 10 10 11 11 11 11 12 12 12 12 ఇలా ఇంతవరకు 1 to 12 నెంబర్స్ అనేది మనం నేర్చుకున్నట్లయితే అవర్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ మినిట్స్ కోసం ఈ 5 minutes 10 minutes ఇలా 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది అలా చెప్పాలి అంటే మాత్రం ఇలా కౌంటింగ్ బై 5లో ఇలా మనం 5, 10, 15 అలా 60 వరకు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. 5 5 5 5 10 10 10 10 15 15 15 15 20 20 20 20 25 25 25 25 30 30 30 30 35 35 35 35 40 40 40 40 45 45 45 45 50 50 50 50 55 55 55 55 60 60 ఇలా ఇంతవరకు గనక నెంబర్స్ అనేవి తెలిస్తే మనం ఈజీగా హిందీలో టైం అనేది చెప్పగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్లాక్ హెల్ప్ తీసుకుని టైం అనేది ఈజీగా నేర్చుకుందాం. ఫ్రెండ్స్, తెలుగులో టైం ఎంత అయింది అని అడుగుతాం కదా ఫ్రెండ్స్, దానిని హిందీలో సమయ్ కిత్నా హువా హై అని అడుగుతాం అనమాట. అదే హిందీలో అయితే సమయ్ కిత్నా హువా హై అని అడుగుతాము. టైం ఎంత అయింది అంటే హిందీలో సమయ్ కిత్నా హువా హై లేకపోతే ఇతనే బజే హై అని కూడా అడగొచ్చు అనమాట. ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్? ఇప్పుడు 3 గంటలు అయ్యింది. అబ్ 3 బజే హై. సమయ్ కిత్నా హువా హై? 3 బజే హై. సమయ్ 3 బజే హై. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ 3 గంటల 5 నిమిషాలు అయ్యింది అని అంటాం కదా ఫ్రెండ్స్ తెలుగులో అయితే. అదే హిందీలో అయితే 3 బజ్కర్ 3 గంటల 5 నిమిషాలు అయ్యింది. దానిని హిందీలో 3 బజ్కర్ 1 దగ్గర ఉంటే ఇక్కడ 5 minutes కదా ఫ్రెండ్స్, 5 minute కదా. 3 बजकर 5 मिनट. समय कितना हुआ है? 3 बजकर 5 मिनट. अब समय कितना हुआ है? 3 बजकर 10 मिनट. 3 बजकर 10 मिनट. फ्रेंड्स, हिंदी लो
15 నిమిషాల దగ్గర, అలాగే 30 నిమిషాల దగ్గర, అలాగే 45 నిమిషాల దగ్గర హిందీలో కొన్ని ప్రత్యేకంగా వేరే వర్డ్స్ అనేవి యూస్ చేస్తూ చెప్తాం అనమాట. కాబట్టి నేను ఈ 3 దగ్గర, 6 దగ్గర, 9 దగ్గర నేను మళ్ళీ క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి కాకుండా వేరే నెంబర్స్ దగ్గర నేర్చుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ 3 గంటల 20 నిమిషాలు, 3:20 20 అంటే 20 కదా ఫ్రెండ్స్, 3:20 3 గంటల 25 నిమిషాలు అయ్యింది. समय 3:25 हुआ है. समय 3:25. 6 దగ్గర తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. 3:35. 3:35. ఇప్పుడు ఫ్రెండ్స్ 3:40. 3:40. 3:50. 3:50. లేకపోతే ఫ్రెండ్స్ మనం తెలుగులో ఇలా కూడా అంటాం చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు తక్కువ 4 అని చెప్తాం కదా ఫ్రెండ్స్. 10 నిమిషాలు తక్కువ 4. దాన్ని హిందీలో అయితే 4 बजने में, ఫస్ట్ అవర్ చెప్పాలి ఫ్రెండ్స్. 4 बजने में 10 मिनट बाकी है అని అంటాము. లేకపోతే 4 बजने में 10 मिनट है అని కూడా చెప్పొచ్చు. 4 बजने में 10 मिनट है, 10 నిమిషాలు ఉంది ఇంకా అని. 10 मिनट है. ఇప్పుడు ఫ్రెండ్స్ 5 నిమిషాలు తక్కువ 4 అని తెలుగులో అంటాము. అదే హిందీలో అయితే 4 बजने में. ఇప్పటి వరకు ఇక్కడ 8 వరకు మనం బజ్కర్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్. బజ్కర్ ఇక్కడ నుంచి बजने में అని వస్తుంది అనమాట. 4 बजने में 5 मिनट है. 4 बजने में 5 मिनट है. ఇప్పుడు ఫ్రెండ్స్ 4 बजे है. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్? 4 గంటల 15 నిమిషాలు అయ్యింది. అదే హిందీలో వచ్చేటప్పటికి ఇక్కడ 15 నిమిషాల దగ్గర, అలాగే 30 నిమిషాల దగ్గర, 45 నిమిషాల దగ్గర కొన్ని స్పెషల్ వర్డ్స్ అనేవి యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ సవా అని యూస్ చేస్తాము. 3 దగ్గరికి వచ్చేటప్పటికి సవా అని యూస్ చేస్తాము. ఎలా అంటే ఫ్రెండ్స్ 4 గంటల 15 నిమిషాలు, దాన్ని హిందీలో సవా చార్ బజే, దాన్ని హిందీలో 4:15 బజే అని అంటాము. ఫస్ట్ మనము ఈ వర్డ్ అనేది చెప్పి తర్వాత అవర్ ఎంత అయిందో అది చెప్పాలన్నమాట ఫ్రెండ్స్. 4:15. ఇప్పుడు ఫ్రెండ్స్ 5:15. कितने बजे है? 5:15 बजे. कितने बजे है? 5:15 बजे. ఇప్పుడు ఫ్రెండ్స్ 6:15. 7:15. అలాగే ఇప్పుడు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. 8:15. कितने बजे है? 8:15 बजे. कितने बजे? 8:15. 9:15 बजे. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మినిట్స్ నీడిల్ 6 దగ్గర ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్? 9 గంటల 30 నిమిషాలు. 9:30 కదా ఫ్రెండ్స్. కానీ మనం 9:30 అలా చెప్తాం కదా ఫ్రెండ్స్ తెలుగులో. 9 ఇక్కడ ఉన్నట్లయితే 9:15, ఇక్కడ ఉన్నట్లయితే 9:30 అలా చెప్తాం కదా ఫ్రెండ్స్. 9:30కి మనం హిందీలో అయితే దీన్ని ఇక్కడ సవా, ఇక్కడ సాఢే, ఇక్కడ ఫ్రెండ్స్ సాఢే 9:30. कितने बजे है? 9:30 बजे. 3:30 అంటే హిందీలో 3:30. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు చెప్పండి. ఎస్ 4:30. कितने बजे है? 4:30 बजे. ఇప్పుడు ఫ్రెండ్స్ 5:30. ఇప్పుడు ఫ్రెండ్స్ 6:30 అయింది కదా ఫ్రెండ్స్ టైం. ఫస్ట్ ఈ వర్డ్ చెప్పి తర్వాత అవర్ ఎంత అయిందో అది చెప్పాలన్నమాట. 6:30. कितने बजे है? 6:30. ఇప్పుడు ఫ్రెండ్స్ 7:30.
7:30, 8:30, 8:30. అలాగే 9 దగ్గర ఉన్నట్లయితే ఈ నీడిల్ 9:30, 10:30, 11:30, 12:30 అని అంటాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అవర్స్ నీడిల్ 1 దగ్గర ఉంది. ఇప్పుడు ఈ అవర్స్ నీడిల్ 1 దగ్గర ఉంది ఫ్రెండ్స్. అలాగే మినిట్స్ నీడిల్ 6 దగ్గర ఉంది. దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్? కానీ ఇక్కడ 1:30 అని చెప్పకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ 1:30 అలాగే 2 దగ్గర ఉన్నప్పుడు 2:30 అని చెప్పకూడదు అనమాట. ఈ రెండిటికి 1 దగ్గర 2 దగ్గర ఈ రెండిటికి మళ్ళీ వేరే వర్డ్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. 1:30, 2:30 అలా తెలుగులో 3:30, 4:30 అన్నిటికీ నర అని ఒకటే వర్డ్ యూస్ చేస్తాం కదా ఫ్రెండ్స్ తెలుగులో అయితే. కానీ హిందీలో ఈ 1:30కి 2:30కి 1:30కి 2:30కి వేరే వర్డ్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు టైం వచ్చి 1:30, 1:30 అయింది కదా ఫ్రెండ్స్. అదే హిందీలో అయితే మాత్రం దీనిని డేఢ్ బజే అని అంటామన్నమాట. కిత్నే బజే హే? 1:30 బజే. కిత్నే బజే హే? 1:30 బజే. అలాగే 2 దగ్గర ఉందనుకోండి ఫ్రెండ్స్ అవర్స్ నీడిల్ 2 దగ్గర, మినిట్స్ నీడిల్ వచ్చి 6 దగ్గర ఉంది. ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు 2:30 బజే అని అంటాము. హిందీలో 2:30 బజే. కిత్నే బజే హే? 2:30 బజే. 2:30. कितने बजे है? समय कितना हुआ है? 2:30 बजे. 2:30 बजे. 1:30 అయితే 1:30 బజే. 2:30 అయితే 2:30 బజే. 3:30 అయితే ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ 3:30. 1:30కి 2:30కి అలా వేరే వర్డ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. 1:30, 2:30. 1:30 అంటే 1:30, 2:30కి 2:30, 3:30, 4:30 ఇలా 12:30 వరకు నార్మల్గానే చెప్తామన్నమాట. 12:30. 12:30 అయితే ఫ్రెండ్స్ 12:30, 12:30. ఇప్పుడు మనకి 45 మినిట్స్ని 45 నిమిషాలను ఏమంటామో హిందీలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగులో మనం ఏం చెప్తాం ఫ్రెండ్స్? టైం ఎంత అయింది అంటే 5:05. 5:05. దాన్ని హిందీలో పావునే అని యూస్ చేస్తాము. పావునే 5 అంటే 5:05. ఇప్పుడు ఫ్రెండ్స్ 5:06. పావునే 6. పావునే 6. ఇప్పుడు ఫ్రెండ్స్ 5:07. పావునే 7. పావునే 7. ఇప్పుడు ఫ్రెండ్స్ 7:08. పావునే 8. ఇప్పుడు ఫ్రెండ్స్ 8:09. పావునే 9. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నేర్చుకున్నట్లయితే టైం అనేది మనం హిందీలో ఈజీగా చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలిసింది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 1 to 12 నెంబర్స్ అనేవి హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ కౌంటింగ్ బై 5s అనేవి అలా 60 అంటే 60 మినిట్స్కి కౌంటింగ్ బై 5s 5, 10, 15, 20 ఇలా మనం 60 నెంబర్స్ వరకు నేర్చుకున్నట్లయితే మనకి సరిపోతుంది అనమాట. తర్వాత మనం ఈ సవా, ఈ సాఢే, అలాగే ఇక్కడ పావునే, ఇక్కడ 1:30 అయితే 1:30, ఇక్కడ 2:30 అయితే 2:30 ఇలా ఈ కొత్త పదాలు అనేవి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టైం అలా అక్కడక్కడ అడుగుతాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టైం ఎంత అయింది ఫ్రెండ్స్? 10:40 హిందీలో 10:40. 10:40. ఇప్పుడు ఫ్రెండ్స్ 6:40. 6:40. ఇప్పుడు ఫ్రెండ్స్ 9 దగ్గర ఉంది అంటే పావునే 7. పావునే 7. పావు తక్కువ 7. పావునే 7. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ 7:50 అన్న అంటాం ఫ్రెండ్స్, లేకపోతే 10
సాత్ లేకపోతే 7 బజనే మే 10 మినిట్ హే అని కూడా అంటాం ఫ్రెండ్స్. 7 బజనే మే 10 మినిట్ హే. ఇప్పుడు ఫ్రెండ్స్ 7 బజనే మే అనే వర్డ్ యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 10 దగ్గర 11 దగ్గర వచ్చేటప్పటికి మినిట్స్ నీడిల్ 10 దగ్గర 11 దగ్గర వచ్చేటప్పటికి బజనే మే అనే వర్డ్ యూస్ చేయాలన్నమాట. 7 బజనే మే 5 మినిట్ హే. 5 మినిట్ చూసారా ఫ్రెండ్స్, 5 మినిట్స్. 7 బజనే మే 5 మినిట్ హే. ఇప్పుడు ఫ్రెండ్స్ 7 బజే. ఇప్పుడు ఫ్రెండ్స్ 7 బజే. ఇప్పుడు ఫ్రెండ్స్ 7 బజ్కర్ 5 మినిట్. 7 గంటల 5 నిమిషాలు. 7 బజ్కర్ 5 మినిట్. 7 బజ్కర్ 10 మినిట్. ఇప్పుడు ఫ్రెండ్స్ 7:15. ఇప్పుడు ఎంత అయింది ఫ్రెండ్స్ టైం? 7:15. ఇప్పుడు ఫ్రెండ్స్ 7 గంటల 20 నిమిషాలు. 7 బజ్కర్ 20 మినిట్. 7 बजकर 20 मिनट. 7 बजकर 25 मिनट. 7 बजकर 25 मिनट. 7:30 ఎంత అయింది ఫ్రెండ్స్? 7:30. ఈ 3 దగ్గర 6 దగ్గర 9 దగ్గర వచ్చేటప్పటికి ఫస్ట్ ఆ వర్డ్, దానికి స్పెషల్ వర్డ్స్ ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ వర్డ్ యూజ్ చేసి తర్వాత అవర్ అనేది చెప్పాలన్నమాట. 7:30. ఇప్పుడు ఫ్రెండ్స్ 7 బజ్కర్ 35 మినిట్. 35 మినిట్స్ అంటే 35, 35 అంటే 35. 7 బజ్కర్ 35 మినిట్. ఫ్రెండ్స్ ఇప్పుడు 7 బజ్కర్ 40 మినిట్. 7 బజ్కర్ 40 మినిట్. ఇప్పుడు ఫ్రెండ్స్ 7:45. 7:45. ఇప్పుడు ఫ్రెండ్స్ 8 बजने में 10 मिनट है. 8 बजने में 10 मिनट है. ఇప్పుడు ఫ్రెండ్స్ 8 बजने में 5 मिनट है. 8 बजने में 5 मिनट है. 8 बजे. समय कितना हुआ है? 8 बजे. ఓకే ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చెప్పండి ఎంత అయింది ఫ్రెండ్స్? 8 గంటల 10 నిమిషాలు. హిందీలో చెప్పండి ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా అడుగుతాను ఫ్రెండ్స్. 8:30 దీన్ని ఏమంటారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.